ఒక గుడి బయట ఒక భిక్షగాడు కూర్చుని జనాల దగ్గర భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. ఇంకా చాలాసేపటి నుంచి అక్కడే కూర్చుని ఉంటాడు. కానీ అతనికి ఎవ్వరూ భిక్షం వేయడం లేదు. అయ్యా, మీకు ధర్మం ఉంటుంది బాబు, తినడానికి ఏమైనా ఇవ్వండి బాబు. 2 రోజులుగా ఏమీ తిననే లేదు అయ్యా. అంతలో అక్కడికి ఒక పెద్ద కారులో 2 వ్యక్తులు వస్తారు. వాళ్ళిద్దరూ మిత్రులు. వాళ్ళ పేర్లు అలోక్ ఇంకా అక్షత్. అలోక్ ఒక పెద్ద కంపెనీ యజమాని, ఇంకా అక్షత్ అతని పార్ట్నర్. వాళ్ళిద్దరూ అక్కడ నిల్చొని మాట్లాడుకుంటారు. అలోక్, ఈ సమయంలో నన్ను గుడికెందుకు తీసుకొచ్చావు? ఇంకాసేపట్లో మనకి మీటింగ్ ఉంది. దేవుని దర్శనం చేసుకుందామని ఎందుకో మనసు కనిపించింది. అలోక్ ఇంకా అక్షత్ గుడి మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు ఆ భిక్షగాడు వచ్చి అక్షత్ కాళ్ళు పట్టుకుంటాడు. అక్షత్ భయపడతాడు కూడా. ఇంకా అతన్ని వెళ్ళగొడతాడు. అలోక్ ఇదంతా చూస్తూ ఉంటాడు. సార్, ఏదైనా ఇవ్వండి సార్. 2 రోజులైంది తిని, నాకు చాలా ఆకలిగా ఉంది సార్. ఏదైనా ఇవ్వండి సార్. సార్, అరే ఏం చేస్తున్నావు? వదులు నా కాళ్ళు. నా బట్టలన్నీ పాడు చేస్తున్నావు. హే, వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళు. అరే ఆగాగు, అతను ఇంతలా అడుగుతున్నాడు. అరే అలోక్, నీకు తెలియదు వీళ్ళ గురించి. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఇలా అడుక్కోవడం ఏంటి? ఇలా మనం దానాలు చేస్తే ఫ్రీగా తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఇదంతా వీళ్ళ దందా మాత్రమే. నువ్వాగు, నేను చూస్తాను. అలోక్ వెళ్ళి వికారిని కూర్చోబెట్టి అతనికి తినడానికి భోజనం తీసుకెళ్లి ఇస్తాడు. చాలా ఆకలిగా ఉంటే ఎలా తింటారు? అలా భిక్షగాడు భోజనం అంతా తినేస్తాడు. ఏంటి బాబు, నువ్విలా అడుక్కుని తింటుంటే బాగా అనిపిస్తుందా? నీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసి నీ కడుపు నింపుకోవచ్చు కదా. అవును సార్, నాకు సమోసా అమ్మే దుకాణం ఉండేది. దాంతోనే నా జీవితం గడిచేది. నా భార్య కూడా నాతోనే ఉండేది. కానీ నా సమయం బాలేక నా భార్యకు పెద్ద రోగం వచ్చింది. ఇంకా నా డబ్బులు, దుకాణం, సంపాదన అంతా పోయింది. అయినా తనని నేను కాపాడుకోలేకపోయాను సార్. కాబట్టి తన జ్ఞాపకాలతో ఇలా పిచ్చివాడిలా తిరుగుతూ బ్రతుకుతున్నాను సార్. భిక్షగాడి కథ విని అలోక్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అతను అతనికి సహాయం చేయాలనుకుంటాడు. అందుకే అతను ఇలా అంటాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. నేను నీకు సహాయం చేస్తాను. నువ్వేదైనా వ్యాపారం మొదలుపెట్టు. డబ్బు నేనిస్తాను. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. మీలాంటి మంచి వ్యక్తిని నేను మొదటిసారిగా చూస్తున్నాను ఈ గుడి దగ్గర. సరే, ఏం తయారు చేయాలనుకుంటున్నావు? సమోసా దుకాణాలు చాలా ఉన్నాయి. ఈ సిటీలో నువ్వేదైనా కొత్తగా చెయ్యి. నేను నీకు డబ్బులు ఇస్తాను. నీ వ్యాపారం మంచిగా గడిచినప్పుడు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు. నేను మిస్సల్ పావు దుకాణం మొదలు పెట్టాలనుకుంటున్నాను సార్. నా భార్యకు మిస్సల్ పావు అంటే చాలా ఇష్టం. నేను చాలా బాగా తయారు చేస్తాను సార్. సరే, మాతో పద. అలోక్ ఇంకా అక్షత్ అతన్ని వాళ్లతో పాటు తీసుకుని వెళ్తారు. ఇంకా అతని కోసం ఒక బండి, ఇంకా అతనికి కావాల్సిన సామానంతా కొంటారు. దానిపైన అతను రుచికరమైన మీసాల్ పావ్ అని రాసి మీసాల్ పావ్ అమ్మడం మొదలు పెడతారు. అతను అతని బండిని అలోక్ ఇంకా అక్షత్ ఆఫీస్ కిందనే పెడతాడు. రండి బాబు, రండి రండి రండి, తినండి. మహారాష్ట్ర స్పెషల్ మట్కా మిసాల్ పావ్. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. రండి బాబు. మట్కా మీసాల్ పావ్ అక్కడ ప్రజలకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఆ భిక్షగాడి బండి పైన చాలా మంది జనాలు వస్తారు. చాలా మంది జనాలు వచ్చి అతని మీసాల్ పావ్ చాలా ఇష్టంగా తినేవారు. అలోక్ ఇంకా అక్షిత్ ఆఫీసులో అందరూ రోజు రొటీన్గా అతని గురించి ఇంకా అతని మట్కా మసాల్ పావ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నా, నువ్వు కింద బండి దగ్గర ఒక కొత్త డిష్ తిన్నావా? నేనింతవరకు అలాంటి టేస్ట్ ఎక్కడా కూడా చూడలేదు. అవునన్నా, అది మహారాష్ట్రలోనే ఫేమస్ డిష్. నాకు చాలా నచ్చింది. నేను నాకు మరియు మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళానుది. నేను మహారాష్ట్ర ఉన్నప్పుడు అది దొరికేది. ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చాలా మంచి టేస్టీగా ఉంది. ఒకరోజు విదేశాల నుండి ఒక వ్యక్తి అలోక్ ఆఫీస్కి వస్తాడు. అతని పేరు సిద్ధార్థ్. ఇంకా అతను కూడా అలోక్ స్నేహితుడే. అతను కారు నుండి కిందకు దిగగానే అతనికి ఆ భిక్షగాడి బండి కనిపిస్తుంది. అతను ఆ చిన్న బండిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్ ముందు ఇలాంటి బండి పెట్టారేంటా అని. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే అంత పెద్ద ఆఫీసులో పనిచేసే వ్యక్తులు కూడా అదే బండి పైన
అవే తింటున్నారు. అతను వెళ్ళి అలోక్తో ఇలా అంటాడు. అలోక్, నీ ఇంత పెద్ద ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ అంతా ఆ కింద చిన్న బండి దగ్గర వారందరూ భోజనం అక్కడెందుకు చేస్తున్నారు? నువ్వు ఆ బండిని అసలు ఆఫీస్ ముందు ఎందుకు ఉండనిచ్చావు? నేనైతే అన్నిటికన్నా ముందు ఆ బండిని తీసేపించేవాణ్ణి. ఆఫీస్ లుక్ అంతా పోయింది. ఆ పేరు చూడు, మట్కా మసాల్ పావ్. సిద్ధార్థ్, నేనే అతన్ని ఇక్కడ ఆ షాప్ పెట్టించి అమ్మిస్తున్నాను కూడా. అక్కడ మసాల్ పావ్ చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చూడు. అయినా ఆ బండి వల్ల వచ్చే ప్రాబ్లం ఏముంది? అరే, ఎలా చెప్పను, నీ ఆఫీస్ రెప్యుటేషన్ అంతా పాడైపోతుంది. బయట నుంచి ఎవరైనా వచ్చి చూస్తే ఆ బండిని ఏమనుకుంటారు? నువ్వు ఒకసారి అతని మసాల్ పావ్ తిని చూడు, నువ్వు అన్నీ మర్చిపోతావు. లేదు లేదు, అపరిశుభ్రమైనవి నేను తినను. వాడు వేటితో చేస్తాడో తెలియదు కదా. నువ్వు దానికేమీ కంగారు పడకు. అతను అన్ని శుభ్రమైన వస్తువులనే వాడతాడు. ఇంకా చాలా శుభ్రంగా రుచికరంగా ఉంటుంది కూడా. అలోక్ అతని ఆఫీస్ బాయ్ని పిలిచి ఒక మట్కా మీసాల్ పావ్ తెప్పిస్తాడు. ఇంకా సిద్ధార్థ్కి తినిపిస్తాడు. సిద్ధార్థ్ ముందు తినను అంటాడు, కానీ దాని సువాసనల వల్ల తినాలనుకుంటాడు. ఎలా ఉంది సిద్ధార్థ్? ఇది మహారాష్ట్ర ఫేమస్ డిష్. నేను మొదటిసారి దీన్ని తిన్నప్పుడు అప్పుడు అనిపించింది నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటిది తినలేదని. ఈ విషయం అయితే నువ్వు చాలా సరిగ్గానే చెప్పావు, కానీ ఈ మట్కా మసాలా పావ్ చాలా వేరుగా ఉంది. నేను కూడా ఇలాంటిది మొదటిసారే తినడం. అలోక్ సిద్ధార్థ్కి మీసాల్ పావ్ అతని విషయం అంతా చెప్తాడు. సిద్ధార్థ్కి అలోక్ మాటలు చాలా బాగా నచ్చుతాయి. అలోక్, నువ్వు చాలా తప్పు చేశావు. నేనేం తప్పు చేశాను? అరే, నువ్వు ఇంకా మసాలా పావుని బండి మీద అమ్మేలా చేస్తున్నావు. ఇది చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వగలదు. ఇక్కడి జనాలకు ఈ డిష్ చాలా కొత్తది కూడా. మనం కలిసి దీన్ని సిటీ మొత్తం ఫేమస్ చేసేద్దాం. పదా, వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడదాం. అతను దీనికి ఒప్పుకుంటాడో లేదో. సిద్ధార్థ్ ఇంకా అలోక్ వెళ్ళి అతనికి అనుకున్న విషయం అంతా చెప్తారు. ఇంకా అతనితో అంటారు, కేవలం అతని రెసిపీ మాత్రం చెప్తే చాలు అని. అది విని అతను చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే అతని స్పెషల్ మట్కా మీసాల్ పావ్ సిటీ అంతా ఫేమస్ అవుతుంది అని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని బ్రాంచీలు తెరవడం మొదలుపెట్టాడు. ఇంకా దానికి ఓనర్ని ఆ వ్యక్తినే చేస్తారు. ఇంకా అతని దుకాణం చాలా ఫేమస్ అవుతుంది. ఇంకా అలానే సిటీ మొత్తంలో రుచికరమైన మట్కా మీసాల్ పావ్ దుకాణాలు చాలా తెరుస్తారు. ఇంకా సిటీ మొత్తంలో మట్కా మీసాల్ పావ్ చాలా ఫేమస్ అవుతుంది.